హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 66 అంటే డిసెంబర్ 6 శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అక్షిత, అంజలి భోజనం చేస్తుండగా మైత్రి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే అరవింద్ కూడా భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. అరవింద్ని చూసి అంజలి హాయ్ అన్నయ్య అని ప్రేమగా పలకరిస్తుంది. ఈ అభిమానం, ఆప్యాయత చూస్తే అంజలియే నా చెల్లెలు అనిపిస్తుంది అనుకుంటూ ఉంటాడు. అలా మైత్రి భోజనం వడ్డించగా అరవింద్ ఫోన్ చూసుకుంటూ ఒట్టన్నం తింటాడు. అరవింద్ని చూసిన మైత్రి బావకు ఒట్టన్నం తినే అలవాటేంటి అనుకుంటుంది. అప్పుడే మయూక కూడా భోజనానికి వస్తుంది. మయూక కూడా ఫోన్ చూసుకుంటూ అరవింద్ లాగే ఒట్టన్నం తింటూ ఉంటుంది. అది చూసి మైత్రి షాక్ అవుతుంది. వెంటనే అరవింద్కు సైగ చేస్తుంది. అరవింద్ మయూకని చూసి హలో, ఏంటి నన్ను ఇమిటేట్ చేస్తున్నావు, ఎగతాళి చేస్తున్నావా అని అడుగుతాడు. నిన్ను ఇమిటేట్ చేయటం ఏంటి అని అడుగుతుంది మయూక. ఒట్టన్నం తినే అలవాటు నాకుంది, నువ్వేంటి నాలాగే ఒట్టన్నం తింటూ నన్ను ఇమిటేట్ చేస్తున్నావు, నన్ను ఎగతాళి చేయాలనే కదా అని అడుగుతాడు. అన్నయ్య, మయూకకు చిన్నప్పటి నుంచి అలా ఒట్టన్నం తినే అలవాటు. చాలాసార్లు డాడీ ఆ అలవాటు మాన్పించాలని చూశాడు, కానీ తన అలవాటు మానుకోలేకపోయింది అని అంజలి చెప్పగానే ఒక్కసారిగా అరవింద్ షాక్ అవుతాడు. వెంటనే మయూక భోజనం దగ్గర నుంచి లేస్తుంది. నీకున్న అలవాటే నాకుందని తెలిసాక నాకే అసహ్యం పుడుతుంది. ఇప్పటి నుంచి నేను ఈ అలవాటును మార్చుకోవాలి అని అంటుంది. నువ్వెందుకు అక్క మార్చుకోవడం, ఎవరికుండే అలవాట్లు వాళ్ళకు ఉంటాయి అని అక్షిత అంటుంది. ఏదేమైనా కానీ ఇతనుకున్న అలవాటే నాకున్న తర్వాత ఇక నేను ఈ అలవాటును మార్చుకోవాల్సిందే, ఛీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి, అక్షిత కూడా వాళ్ళ భోజనం ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. మైత్రి అరవింద్తో అరవింద్ ఇప్పుడు నీకేమనిపిస్తుంది అని అడుగుతుంది. ఇందులో అనిపించడానికి ఏముంది, నీకున్న అలవాటే మయూకకుందంటే నాకెందుకో మయూకనే నీ చెల్లెలేమో అనిపిస్తుంది. ఈ వయసు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నీ అలవాటే మయూకకు వచ్చింది చూసావా, మయూక కూడా చిన్నప్పటి నుంచి నీలాగే ఒట్టన్నం తినేదంట, దీన్ని బట్టి చూస్తే మయూకనే నీ చెల్లెలేమో అంటూ మళ్ళీ అరవింద్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అలా అరవింద్ భోజనం నుంచి లేచి బయటకు వచ్చి దేవుడా నువ్వున్నావయ్యా, నువ్వున్నావు, నా నెత్తి మీద పెద్ద గుదిబండేయటానికి నువ్వున్నావు, నువ్వు కూడా ఆ పెద్ద మనిషిలాగే నాతో ఒక ఆట ఆడుకుంటున్నావు అంటూ ఆకాశంలో చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరైతే నా చెల్లెలు కాకూడదనుకున్నానో చివరికి ఆ తింగర బుచ్చినే నా చెల్లెల్ని చేసావు, నా అలవాట్లన్నీ ఆ తింగర బుచ్చికి ఉండడం ఏంటి, నిజంగా ఆ తింగర బుచ్చే నా చెల్లెలైతే దేవుడా ఎలా భరించాలి నేను అనుకుంటూ ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే మయూక లోపల నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తుంది. వెనక నుంచి మయూకను చూసి అచ్చం నేను నడిచినట్టే నడుస్తుంది, వాకింగ్ స్టైల్ కూడా మ్యాచ్ అయింది అనుకుంటాడు. అప్పుడే మయూక తన హెయిర్ని ఇలా వెనక్కి అనుకుంటూ ఉంటుంది. వామ్మో ఏంటి ఈ మేనరిజం కూడా సేమ్ నాలాగే ఉంది, ఇది కూడా మ్యాచ్ అయిపోయిందా అనుకుంటూ ఉండగా మయూక ఫోన్ కాల్ ఫినిష్ చేసి లోపలికి వెళుతుంది. అలా మయూక వైపు చూస్తూ ఉంటాడు. మయూక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే అరవింద్ తల పక్కకు తిప్పుకుంటాడు. వామ్మో ఈ పచ్చిమిరపకాయ నా చెల్లెలైతే ఇంకేమైనా ఉందా అనుకుంటాడు. లోపలికి వెళ్ళి అలా నెత్తిన గొడ్డేసుకొని కింద కూర్చుండిపోతాడు. అతన్ని చూసి మైత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అరవింద్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలా దివాలా తీసిన వాళ్ళలాగా నెత్తిన గుడ్డేసుకొని కూర్చున్నావు అని అడుగుతుంది. ప్రస్తుతానికి నా పరిస్థితి అలాగే ఉంది, నా చెల్లెవరో తెలియక అంజలియా మయూక అనే కన్ఫ్యూషన్లో ఉన్నాను అని చెప్తాడు. ఇందులో కన్ఫ్యూజ్ అవటానికి ఏముంది, చూస్తుంటే మయూకానే నీ చెల్లెలు అనిపిస్తుంది, నీ అలవాట్లే మయూకకు వచ్చాయి కాబట్టి తనే నీ చెల్లెలు అవ్వచ్చు అని మైత్రి అంటుంది. ఓయ్ నువ్వేంటి తనే నా చెల్లెలని ఫిక్స్ అయిపోయావా ఏంటి అని అడుగుతాడు. ఫిక్స్ అవ్వడానికి ఏముంది,
నీ అలవాట్లు తనలో ఎక్కువ కనిపిస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. వాళ్ళిద్దరిలో మీ చెల్లెవరో డిసైడ్ చేయాల్సింది నువ్వు. నేను జస్ట్ రివ్యూవర్ను మాత్రమే అని అంటుంది. సరే మరి ఒక రివ్యూవర్గా మయూకకి ఎన్ని పాయింట్స్ ఇస్తావు, అంజలికి ఎన్ని పాయింట్స్ ఇస్తావు అని అడుగుతాడు. మయూకకైతే 5/4 ఇస్తాను, అంజలికి కూడా 5/4 ఇస్తాను అని చెప్తుంది. అదేంటి ఇద్దరికి ఒకటే స్కోర్ ఇస్తున్నావు అని అడగ్గా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే నీ తర్వాత ఇమీడియట్లీ పుట్టింది అంజలి. అలవాట్ల ప్రకారం చూస్తే నీ అలవాట్లే మయూకకు ఉన్నాయి. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు. ఆ ఇద్దరిలో ఎవరనేది నేను చెప్పలేను, అది నువ్వే కనిపెట్టాలి. ఛీ, అయ్యో దేవుడా, నేను ఎవరైతే నా చెల్లెలు కాకూడదు అనుకున్నానో తనే నా చెల్లెలు అవుతుందంటే నాకు భయంగా ఉంది అని అంటాడు అరవింద్. సరే నిన్నొక విషయం అడుగుతా చెప్పు. ఒకవేళ మయూక కనుక నీ చెల్లెలైతే తనని నీతో పాటు తీసుకెళ్ళవా అని అడుగుతుంది. ఎందుకు తీసుకెళ్ళను? తను నా చెల్లెలని తెలిసిన తర్వాత ఎందుకు ఉంచుతాను? ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాను అని చెప్తాడు. మరి తనకి నీకు ఒక్క క్షణం కూడా పడదు కదా, నువ్వు పిలిస్తే ఎందుకు వస్తుంది తను? ఈ ఇంట్లో అందరూ మయూకాని గౌరవిస్తారు, తన మాటకు విలువిస్తారు. నువ్వేమో ఎప్పుడు తనని అవమానిస్తూ ఉంటావు. అలా గౌరవించే వాళ్ళను విలువించే వాళ్ళను వదులుకొని మరి నీతో ఎందుకు వస్తుంది అని అడుగుతుంది. తను నా చెల్లెలని తెలిసిన తర్వాత ఎందుకు అలా అవమానిస్తాను, తనను కూడా ప్రేమగా చూసుకుంటాను అని చెప్తాడు. సరే నువ్వు నచ్చిన షర్ట్ కొనుక్కొని వేసుకుంటావా, కొన్నాక నచ్చేలా చేసుకుంటావా అని అడగ్గా, నచ్చిన షర్టే కొనేసుకుంటాను అని చెప్తాడు. మరి అలాంటప్పుడు మయూకతో నువ్వు ప్రేమగా ఉండకుండా నీ చెల్లెలని తెలిసిన తర్వాత ప్రేమ చూపిస్తానంటే మయూక ఒప్పుకుంటుందా అని అనగా, మరి నేనేం చేయాలి అని అడుగుతాడు. ఏం లేదు, ఇప్పటి నుంచే నువ్వు మయూకతో ప్రేమగా ఉండు, గొడవ పడడం మానేసేయి, అప్పుడు మయూక ఆటోమేటిక్గా నీకు దగ్గరైపోతుంది అని చెప్తుంది. అంటే మయూక నా చెల్లెలని తెలిసిన తర్వాత మయూకాని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే నేను చాలా యుద్ధాలే చేయాలనుకుంటా అని అంటాడు. అంత యుద్ధాలు నీకు అవసరం లేదనుకుంటే ఒక చిన్న ఐడియా చెప్పనా అని అంటుంది. ఏంటి ఐడియా అని అడగ్గా, నువ్వు కూడా పర్మనెంట్గా ఈ ఇంట్లో ఉండిపోయి ఆ ముగ్గురు చెల్లెళ్ళని నీ సొంత చెల్లెళ్ళలాగా చూసుకో, ఏ బాధ ఉండదు అని చెప్తుంది. ఛాన్సే లేదు, నా చెల్లెవరో తెలిసిన తర్వాత ఈ ఇంట్లో ఉండే ఛాన్సే లేదు, నా చెల్లెని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఇదిలా ఉంటే శోభ అందరినీ పిలిపిస్తుంది. అందరూ హాల్లోకి వచ్చి, ఏంటమ్మా అందరినీ పిలిపించావు అని అక్షిత అడుగుతుంది. ఇప్పటికీ మీ నాన్న చనిపోయి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఈ 4 రోజుల్లో మీ నాన్న మన మధ్య లేడంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో ఒక గదిలో ఉంటాడు కదా, బయటకు రాకపోతాడా అని ఎదురు చూస్తున్నాను అంటూ శోభ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే మైత్రి శోభ దగ్గరకు వెళ్ళి, ఊరుకో అత్తయ్య, మీరే అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పండి అని ఓదారుస్తుంది. మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిపించానంటే మన ఆచారం ప్రకారం ఈరోజు మీరందరూ మీ నాన్నకి ఇష్టమైన వంటలన్నీ చేసి నైవేద్యంగా పెట్టాలి అని శోభ చెప్తుంది. అలా చెప్పగానే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి అలా అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అని మైత్రి అడుగుతుంది. డాడీకి ఇష్టమైనవి ఏంటో తెలుసు కానీ వంట చేయడమే మాకు రాదు అని అక్షిత చెప్తుంది. అలా అనుకుంటే ఎలా, రేపో మాపో చేయాల్సిందే కదా అని మైత్రి అంటుంది. డాడీకి ఫ్రూట్ జ్యూస్ అంటే ఇష్టం, నేను ఆర్డర్ పెడతాను అని చెప్పగా, అది తప్పమ్మా, అలా బయట నుంచి తెప్పించకూడదు, మీరే స్వయంగా మీ చేతులతో వండి పెట్టాలి అని పుల్లయ్య అంటాడు. సరే నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని అక్షిత అంటుంది. మరి నీ సంగతి ఏంటి మయూక అని అడగ్గా, నేను ఎప్పుడూ డైనింగ్ టేబుల్ దాటి కిచెన్లోకి అడుగు పెట్టలేదు అని చెప్తుంది. అవును మరి మీ నాన్న కిచెన్లో నుంచి అన్నీ మీకు డైనింగ్ టేబుల్ వరకు చేర్చాడు, నీకు ఆ అవసరం ఏముంటుంది అని పుల్లయ్య అంటాడు. నాకు వంట చేయటం రాకపోవచ్చు, కానీ మా డాడీ అంటే నాకు గుండెల నిండా ప్రేమ ఉంది, ఆయన కోసం నేను పాయసం చేస్తాను అని ఈశ్వర్ ప్రసాద్ ఫోటో చూస్తూ, డాడ్ మీకోసం నేను పాయసం చేస్తున్నాను, ప్రేమగా, ఖచ్చితంగా తీయగానే ఉంటుంది అని చెప్తూ ఏడుస్తుంది. మరి నీ సంగతి ఏంటి అంజలి అని మైత్రి అడగ్గా, నేను చెప్పను, చేసి చూపిస్తాను అంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి త్వరగా మొదలు పెట్టండి అని పుల్లయ్య అనగా,
అందరూ వంట చేయడానికి కిచెన్లోకి వెళతారు. అరవింద్ ఒక్కడే ఈశ్వర్ ప్రసాద్ ఫోటో చూస్తూ ఉండిపోతాడు. మైత్రి వచ్చి ఏంటి ఇక్కడున్నావు అని అడగ్గా ఏం చేయాలి అని చెప్తాడు. నువ్వు కూడా మీ నాన్న కోసం ఏదో ఒకటి వండొచ్చు కదా అని అడుగుతుంది. అంత అవసరం నాకు లేదు, అయినా వాళ్ళు చేస్తున్నారు కదా, ఇక మళ్ళీ నేను చేయడం ఎందుకు? నీకు కూడా మీ నాన్నంటే ప్రేమ ఉంది కదా, ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని అడుగుతుంది మైత్రి. ప్రేమ ఉందని నేను చెప్పానా అని అంటాడు. చెప్పనవసరం లేదు, కళ్ళల్లో చూస్తే తెలిసిపోతుంది. నువ్వేమైనా ఐ స్పెషలిస్ట్వా కళ్ళను చూసి తెలుసుకోవడానికి అని అడుగుతాడు. అలా తెలుసుకోవడానికి ఐ స్పెషలిస్టే కానవసరం లేదు, మనసులో ఏముందో అలా కళ్ళల్లో తెలిసిపోతుంది. మీ నాన్నంటే నీకు ప్రేమ లేకపోతే ఆయన కర్మ ఇలా నిష్టగా జరిపిస్తావా చెప్పు? ప్రేమ ఉంది కానీ దాచుకుంటున్నావు. సరే, నా మాటలు నీకేమనిపిస్తున్నాయో నాకు తెలియదు. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నువ్వు కూడా వచ్చి ఆయన కోసం ఏదో ఒకటి వండు అంటూ మైత్రి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత అరవింద్ కూడా కిచెన్ దగ్గరకు వెళ్ళి బయట నిలబడి అలాగే అంజలి వంట చేస్తుంటే అంజలినే చూస్తూ ఉండిపోతాడు. మైత్రి చూసి అరవింద్ దగ్గరకు వెళ్ళి ఏంటి నీ చెల్లెవరో కనిపెట్టడానికి వచ్చావా అని అడుగుతుంది. నా చెల్లెవరో ఎప్పుడో కనిపెట్టేశా, కాకపోతే కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్షిత చూసి అబ్బా వీళ్ళిద్దరి సరసాలు చూడలేక చస్తున్నామక్క అంటుంది. చిచి ఏం మనుషులో ఏమో సిగ్గు లేకుండా ఉన్నారు అని మయూక తిట్టుకుంటుంది. ఇంతలోనే పని మనిషి వచ్చి బాబుగారు మీకు జ్యూస్ అంటూ జ్యూస్ ఇస్తుంది. అదేంటి నేను అడగలేను కదా అని అంటాడు. మీరు అడగలేరు కానీ పెద్దయ్య గారికి పలహారాలు పెట్టేసరికి లేట్ అవుతుంది కదా, అప్పటికి మీకు నీరసం వస్తుందని మీకు జ్యూస్ ఇవ్వమని అమ్మగారు చెప్పారు అంటుంది. చూసావా అరవింద్, అడగందే అమ్మాయినా పెట్టదంటారు, కానీ ఈ అమ్మ నువ్వు అడగకపోయినా నీ మనసును అర్థం చేసుకొని నీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అని మైత్రి అంటుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఉన్నట్టుండి అంజలి చేయి కట్ అవుతుంది. దాంతో అరవింద్ పరిగెత్తుకుంటూ అంజలి దగ్గరికి వెళ్ళి ఏంటి కట్ అయిందా, ఎలా ఉంది అని కంగారు పడుతూ ఉంటాడు. అన్నయ్య జస్ట్ అలా తగిలింది, ఏం కట్ కాలేదు, పర్వాలేదు నాకు బాగానే ఉంది అని చెప్తుంది. ఏంటి బాగుండటం, కట్ చేయడం రాకపోతే ఈ అన్నయ్యని అడగాలి కదా, నేనున్నాను కదా, నేనుండగా నీకెందుకు అంత బాధ, నేను కట్ చేస్తానుండు అంటూ తనే కట్ చేసి వంట చేస్తూ ఉంటాడు. ఇంతలోనే మయూక నేను పాయసం చేయడం అయిపోయింది అనగా అక్షిత కూడా నేను కూడా జ్యూస్ చేయడం అయిపోయింది అని చెప్తుంది. సరే జేపీ మేము వెళ్తున్నాము, ఇవన్నీ అక్కడికి తీసుకొచ్చి పెట్టేసేయ్ అని మయూక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా అరవింద్ అంజలి మైత్రి వంట చేస్తుండగా అప్పుడే అరవింద్కి ఫోన్ వస్తుంది. అన్నయ్య నీకేదో ఫోన్ వస్తున్నట్టుంది అని అంజలి అంటుంది. ఈ టైంలో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను అని లిఫ్ట్ చేయకుండా వంట చేస్తూ ఉంటాడు. ఇంతలోనే చింటూ అన్నా అన్నా అనుకుంటూ వెతుక్కుంటూ కిచెన్లోకి వస్తాడు. అరవింద్ని చూసి అన్నా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నావు అనుకున్నా, వంట చేస్తున్నావా, అయినా ఈ ఇంటికి వచ్చి వారసుడు అవుతావు అనుకుంటే వంటోడు అయ్యావా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి.